ర్యాండమ్ చెక్లో భాగంగా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ ట్వీటు, దానికి కౌంటర్ ట్వీటు చూడడం తటస్థించింది. సింపుల్ గా చూస్తే ఇవి సర్కాస్టిక్ గా ఉన్నటువంటి ఒక నార్మల్ ట్వీట్ అండ్ రీట్వీట్స్ లా అనిపించాయి. కానీ లోతుగా విశ్లేషిస్తే ఈ ట్వీట్ అండ్ రీట్వీట్ వెనకాల ఒక అద్భుతమైన స్టోరీ దాగి ఉందని, ఆ స్టోరీకి టైటిల్ గా తగిన శాస్తి, గర్వభంగం వంటి పంచతంత్రం చిన్నపిల్లల కథల పుస్తకం టైటిల్స్ గుర్తుకు వచ్చాయి. ముందుగా ఈ ట్వీట్ ఏంటో, కౌంటర్ ట్వీట్ ఏంటో పరిశీలిద్దాం. ట్వీట్ ఏంటంటే, ఇంద్రసేనారెడ్డి ఎట్టా ఉన్నాడు నీ మొగుడు అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి స్టిల్ని పోస్ట్ చేసి ఎవరో ట్వీట్ చేశారు. దానికి కౌంటర్ ట్వీట్ ఈ విధంగా ఉంది: ఇంద్రసేనారెడ్డి కొడుకు మూవీస్లో సైడ్ క్యారెక్టర్స్ చేసుకునేవాడిలా ఉన్నాడు. ఇది పెర్ఫెక్ట్ కౌంటర్. లేకపోతే ఏంటి, ఎన్టీఆర్ గారిని ఏకంగా చిరంజీవి గారికే మొగుడు అంటూ చిరంజీవి గారిని కించపరచడమా? దీని వెనకాల ఉన్న బ్యాక్ డ్రాప్ స్టోరీని ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుందాం. ఒకసారి 2002 నాటి ఫ్లాష్ బ్యాక్కి వెళితే అది ఇంద్ర రిలీజ్ టైం. మరో ప్రక్క అప్కమింగ్ అగ్ర హీరోగా ప్రశంసలు చూరగొన్న ఎన్టీఆర్ గారు ఆది సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చి ఫుల్ స్వింగ్ మీద ఉన్నారు. ఆ టైంలో అల్లరి రాముడు రిలీజ్ కాబోతోంది. యథాప్రకారం చిరంజీవి గారికి యాంటీగా ఏ హీరో బ్లాక్ బస్టర్ ఇచ్చినా కూడా ఆ హీరోయే టాప్, చిరంజీవి గారి పని అయిపోయింది అని పనిగట్టుకుని మరీ పిచ్చి రాతలు రాసే కులగజ్జి పత్రికలు ఎన్టీఆర్ చిరంజీవి గారిపైనే తొడగొడుతున్నారని, ఖచ్చితంగా అల్లరి రాముడు ఇంద్ర కంటే కూడా చాలా పెద్ద విజయం సాధిస్తుందని ఇలా ఏవేవో పిచ్చి రాతలు రాశాయి. కట్ చేస్తే ఇంద్ర సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అల్లరి రాముడు కేవలం యావరేజ్గా మాత్రమే నిలిచింది. తదనంతరం నాగా అనే డిజాస్టర్ని ఇచ్చిన తర్వాత ఎన్టీఆర్ సింహాద్రి అనే బ్లాక్ బస్టర్ని ఇచ్చారు. అదే ఎన్టీఆర్ గారి చిట్ట చివరి హై మూమెంట్. ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి చిరంజీవి గారిపై తొడగొట్టే అవకాశమే రాలేదు. కాగా ఆది, అల్లరి రాముడు టైంలో ఎన్టీఆర్ గారు చాలా పొగరుగా ఉండేవారు. చివరకు ఒక ఇంటర్వ్యూలో మెగాస్టారా, ఆయన ఎవరో నాకు తెలీదు అని కూడా అన్నారు అని అంటూ ఉంటారు. సరే, గతం గతః. కానీ ప్రస్తుతం పరిస్థితి ఏమిటో తెలుసా? చిరంజీవి గారిపై ఎన్టీఆర్ గారు పోటీ పడడం సంగతి అటుంచి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మెయిన్ హీరోగా నటించిన RRRలో సైడ్ క్యారెక్టర్తో సంతృప్తి పడ్డారు. బహుశా అందుకేనేమో ఒకనాడు చిరంజీవి గారిపైనే తోడకొట్టిన ఎన్టీఆర్ అని రాసిన పత్రికలు నేడు ఏమీ వ్రాయలేక, చేసేదేమీ లేక మిన్నకుండిపోతున్నాయి. చివరకు చిరంజీవి గారు నంబర్ 1 స్థాయిని కూడా దాటిపోయి ఆల్ టైమ్ నంబర్ 1 లెజెండ్గా ఎమర్జ్ అయ్యారనే విషయాన్ని గ్రహించి చివరకు రామ్ చరణ్ గారితో ఇతర హీరోలను పోటీ పెట్టే పనిలో ఉన్నాయి పత్రికలు. బహుశా ఈ సమకాలీన పరిణామాల వల్లే ఆ నెటిజన్ ఈ కౌంటర్ ట్వీట్ను వేసి ఉండవచ్చు.